నువ్వు ఒకవేళ ఇంట్రోవర్డ్ అయితే ఈ వీడియో నీకోసమే మామ. ఇంట్రోవర్డ్ అనేవాడు అవకాశాలను వెతుక్కోడు, క్రియేట్ చేసుకుంటాడు. చాలా సర్వే ప్రకారం తెలియదు ఏంటంటే ఇంట్రోవర్డ్స్కి అబ్జర్వేషన్ పవర్ ఎక్కువగా ఉంటుందంట. ఎక్కువ సైలెంట్గా ఉండేవాడే ఎక్కువగా వినగలడు. నార్మల్గా ఎవరిని ఎమోషనల్ అయితే ఏడుస్తారు, లేదంటే స్ట్రెస్ గురవుతారు, ఇంకా గట్టిగా మాట్లాడితే డ్రగ్స్కి ఎడిక్ట్ అవుతాడు. అదే ఇంట్రోవర్డ్ కనుక ఎమోషనల్ డ్యామేజ్ అయితే దాని తాలూకు బాధ, డిప్రెషన్ అండ్ ఆ స్ట్రెస్ని మన లైఫ్లో ముందుకు వెళ్ళడానికి అదొక ఫ్యూల్గా యూజ్ చేసుకుంటాడు. ఇంట్రోవర్డ్ అనేవాడు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతాడు. ఎందుకంటే వాడికి అందరితో కన్నా తనతో తను గడపడానికి ఎక్కువ ఇష్టం. అలాగని ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని దూరం చేసిన రకం కాదు. చాలామంది ఏమనుకుంటారంటే సైలెంట్గా ఉండేవాడిని ఏం చేసినా సరే ఏమండని. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వీడు అనవసరంగా సాహసం చేయడు, కానీ తప్పదు అనుకున్నప్పుడు మాత్రం వాడిలో నుంచి ఒక యానిమల్ బయటకు వస్తుంది. అదే వాడు ఒరిజినల్. నువ్వు కూడా ఒకవేళ ఇంట్రోవర్డ్ అయితే నా వీడియోని లైక్ చేయమామా.